అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ జూమ్ మీటింగ్. ఎందుకు స్పెషల్ జూమ్ మీటింగ్ అంటే కాయిన్ రేట్ పెరిగింది కాబట్టి, అందరికీ స్పెషల్ డే కాబట్టి. ఈ అంటే ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఒక నెల రోజుల నుంచి అనుకుందాం, ప్రతి 5 రోజులకు ఒక్కసారి కాయిన్ రేట్ పెరుగుతూ ఉంది. అందరి వ్యాలెట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ వేలల్లో, లక్షలలో, సెకండ్లలో మారిపోతుంది. ఇది ప్రతి 4-5 రోజులకి ఒకసారి పెరుగుతున్నటువంటి రేటు కాస్త రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లోనే, కొన్ని నెలలు కూడా కాదండి, అతి కొద్ది రోజుల్లోనే ప్రతి 2 రోజులకు ఒకసారి, ఆ తర్వాత ప్రతి రోజుకు ఒకసారి ఖచ్చితంగా కాయిన్ రేట్ పెరిగి వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి శుభ సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్స్. కాయిన్ రేట్ దాదాపుగా $2కి రీచ్ అయ్యాము. మూడవ బ్లాక్ కంప్లీట్ కావడానికి, మూడవ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయిపోయి 4వ బిగ్ బ్లాక్కి అడుగు పెట్టడానికి అతి సమీపంలో ఉన్నాం. అది కంప్లీట్ అయితే మనకి కాయిన్ ప్రైస్ అనేది $2కి పెరుగుతుంది. సో ఎవరెవరి దగ్గర ఎన్ని ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయో, ఎంత వ్యాలెట్ బ్యాలెన్స్ ఉందో, అది అప్పటికి నుంచి ఇప్పటికి ఒకేసారి డబల్ అయిపోతుంది. సో చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది పురస్కరించుకొని మరొక విషయం కూడా మాకు అనిపించేది ఏంటంటే, మనందరికీ సుపరిచితులు నరేందర్ సార్ బర్త్డే ఈరోజు. సో అందరి తరఫున నరేందర్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అనిపించింది ఏంటంటే, ఇది డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అని నాకు తెలుసు. దీనికి ఒక ఎండిఓ, సిఎండిఓ ఎవరు ఉండారని తెలుసు. ప్రాజెక్ట్ బ్లాక్ చైన్ లో రన్ అవుతుందని తెలుసు. కాబట్టి అనిపించింది ఏంటంటే, లాడో గారు ప్రత్యక్షంగా ఇవ్వకపోయినా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్నట్టు నాకు అనిపించింది ఏంటంటే, బ్లాక్ చైన్ బర్త్డే సందర్భంగా నరేందర్ సార్కి గిఫ్ట్ ఇచ్చింది అనిపిస్తుంది నాకు. సో చాలా హ్యాపీగా ఉంది నరేందర్ సార్. సో మరొకసారి నరేందర్ సార్కి అందరి తరఫున ఈ ప్రత్యేకమైన రోజు చాలా సంతోషంగా, ఉన్న సంతోషాన్ని రెట్టింపు అయ్యేలాగా బర్త్డే రావడం అనేది యాదృచ్ఛికం అయినప్పటికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నరేందర్ సార్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత చివరిలో కొంతమంది లీడర్స్ రెడీగా ఉండాలి. వాళ్ళందరూ వారి వారి అభిప్రాయాన్ని తెలియపరచాలి. అండ్ సో లేట్ చేయకుండా 100 మెంబర్స్ రీచ్ అవుతుంది. సో నరేందర్ సార్, ప్లీజ్ టేక్ ఓవర్ ద సెషన్. ఓకే సార్, వాయిస్ క్లియరా సార్? సంతోష్ సార్? యా వెరీ క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్. కొంత సమయం క్రితం మన ఫోర్స్ కాయిన్ రేటు ఇంక్రీజ్ అయింది. సో అదేంటో తెలియదు కానీ అంటారు కదా, కాకతాళీయంగా జరుగుతుందా, లాడో గారే డిజైన్ చేస్తున్నాడా తెలియదు కానీ ప్రతి ఒక్క హ్యాపీ మూమెంట్ రోజు కాయిన్ రేట్ పెరుగుతుంది. ప్రతి కాయిన్ రేట్ పెరిగిన ప్రతిరోజు మాకు హ్యాపీ మూమెంట్ గా ఉంటుంది. ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు సంతోష్ సార్. ఇదైతే ప్రతి సందర్భంలో కూడా కాయిన్ రేట్ పెరిగిన రోజు మేము ఏదో ఒక హ్యాపీ మూమెంట్ లో ఉంటున్నాము. సో అది మా అదృష్టంగా భావిస్తున్నాం, మనందరి అదృష్టంగా భావిస్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ముందుగా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాము. మీ అందరికి జస్ట్ 3 days బిఫోర్ లాడో గారు యూట్యూబ్ లో పెట్టిన వీడియో ఎంతమంది చూశారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. చూసిన వాళ్ళందరూ ఆ వీడియోను మేము చూసాం సార్. ఓపెన్ చేసి చూద్దాం ఎంతమంది చూశారు. ఇక్కడ 103 మెంబర్స్ ఉన్నారు. 105 పెరుగుతున్నారు.
సో ఎంతమంది చూశారో చూద్దాం. కొంతమంది వదిలేసిన వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు. సో మనం ఎంత సీరియస్ గా ఉన్నాం అనేది అర్థమైపోద్ది, ఎంతమంది చూశారు అనేది. ఎస్, చూద్దాం. అందరు హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఆ వీడియో నేను చూశాను, లాడో గారి వీడియో నేను అర్థమైనా అర్థం కాకపోయినా ఫస్ట్ నేనైతే ప్రయత్నం చేశాను సార్ వినడానికి అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. 40 మెంబర్స్. సో అర్థం కాకపోవచ్చు, నో ప్రాబ్లం, కానీ ప్రయత్నం చేశాం, చూడడానికి ప్రయత్నం చేశాం ఓపెన్ చేసి అన్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్. సో కొంతమంది జర్నీలో ఉండి ఉండవచ్చు. సో దాదాపు ఒక 50% పైననే జూమ్ లో ఉన్న వాళ్ళు చూసి ఉండొచ్చు. సో కొంతమందికి హ్యాండ్ రైజ్ చేసి చేయడానికి రాకపోవచ్చు, లేదా ఓకే చూద్దాం ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారో. ఎస్, 53 పెరుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దాదాపు ఒక 50 మెంబర్స్ 50% ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది, కానీ పూర్తిగా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మాకు కూడా అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాము. ఇప్పుడిప్పుడే చాలా విషయాలు మాకు క్లారిటీ వచ్చినాయి అనమాట. సో మన నరేష్ సార్ సండే రోజు జూమ్ మీటింగ్ తీసుకున్నారు, కొన్ని విషయాలు అర్థమైనాయి. అదే రోజు వీడియో వచ్చిన రోజే మన రాకేష్ రెడ్డి సార్ కూడా తనకు అంత స్పాట్ లో అర్థమైన విషయాలను చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ ప్రయత్నం రాకేష్ రెడ్డి సార్ చేశాడు, సెకండ్ ప్రయత్నం నరేష్ సార్ చేశారు. సో ఇప్పుడు నేను ఒక థర్డ్ ప్రయత్నం మీకు చేయబోతున్నాను. మాకు అర్థమైన విషయాలను మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేయడమే ఈ రోజు జూమ్ మీటింగ్ యొక్క ఉద్దేశం అనమాట. సో వెళ్దాం సబ్జెక్ట్ లోకి. స్క్రీన్ షేర్ అయిందా చెప్పండి సార్ ఒకసారి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎస్, ఓకే. సో మనకు అయింది సార్. ఎప్పుడైతే సార్ వాయిస్ బ్రేక్ వచ్చిన రోజే ఒక ఇంగ్లీష్ లో ఒక మెసేజ్ వచ్చింది మిస్టర్ లాడో గారి నుంచి. సో మరి ఇప్పుడు ఓకేనా నరేష్? లేదు 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 సార్. క్లియర్ లేదా సార్? వాయిస్ క్లియర్ లేదా? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకేనా? ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి. ఓకే, ఇప్పుడు ఓకే కదా సార్? యా ఓకే సార్. ఓకే. ఈ అప్పల్ రాజు గారు ఎవరో అగైన్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఎందుకు సార్? ఆల్రెడీ అయిపోయింది, నేను అడిగిన సబ్జెక్ట్ వచ్చేసింది. సో మీరు కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి, అన్ని విషయాలు మాట్లాడదాము. సో వచ్చిన మెసేజ్ ఏంటంటే, మీకు ఒక అద్భుతమైన శుభవార్త వచ్చింది. వాస్తవానికి ఒకటి కంటే ఎక్కువ, అంటే ఒక శుభవార్త కాదు, చాలా శుభవార్తలు వచ్చినాయి అనేది దాని అర్థం. కాబట్టి దయచేసి వీడియోలో అందుకున్న మొత్తం సమాచారాన్ని మెటబోలైజ్ చేయండి. ఇది రాబోయే వాటికి ముందస్తు మాత్రమే, రాబోయే వాటికి ఇది ముందస్తు మాత్రమే అని లాడో గారి నుంచి వచ్చిన మెసేజ్. అంటే దీని అర్థం ఏంటంటే, సో మీకు వచ్చిన శుభవార్త ఏదైతే ఉందో అది ఒకటి శుభవార్త కాదు, చాలా ఉన్నాయి దాంట్లో. అలాగే ఇది మీరు ఊహించండి, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంకా చాలా విషయాలను మేము తీసుకురాబోతున్నాము అని దీని యొక్క ఉద్దేశం అన్నమాట. సో వచ్చింది, వీడియో వచ్చింది, మనం చాలా విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము మనం అందరం కూడా. ఏంటి అసలు ఏమున్నాయి దీంట్లో అనేది మాట్లాడుకునే ముందు జస్ట్ కైన్ గురించి కూడా ఒక మెసేజ్ ఇందాకే వచ్చింది. ఏంటంటే కరెంట్ ప్రైస్ $1.82 అయింది మన ఫోర్స్ కైన్. సో ఫోర్స్ కైన్ పెరిగిన సందర్భంగా వచ్చిన మెసేజ్ ఏంటంటే, మన నాణ్యం విపరీతమైన వేగంతో పెరుగుతూనే ఉంది మరియు మందగించే సంకేతాలు కనిపించడం లేదు. మందగించే
సంకేతాలు కనిపించడం లేదు. మీరు కొత్త ప్రపంచంలో భాగం కావాలనుకుంటే సంఘంలో చేరండి. ఇది జస్ట్ ఇప్పుడు కాయిన్ రేట్ పెరిగిన సందర్భంగా వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ అన్నమాట. సో కాయిన్ విపరీతంగా వేగంతో వెళ్తుంది. ఎక్కడ కూడా తగ్గే అవకాశం లేదు. అలాగే మీరు కొత్త ప్రపంచంలో భాగం కావాలనుకుంటే మా కమ్యూనిటీలో చేరండి అని లాడో గారు ఇచ్చిన పిలుపు అనమాట. సో ఇప్పటి వరకు కాయిన్ రేట్ ఎన్నిసార్లు పెరిగింది? కాయిన్ వచ్చింది ఏప్రిల్ 25th అండి. 25th రాత్రి 1 గంటకు, అంటే 24 రాత్రికి వచ్చింది. అది 25th గా రికార్డ్ అయింది చరిత్రలో. సో ఏప్రిల్ 25th 2023 $0.25 తో స్టార్ట్ అయిన ఫోర్స్ కాయిన్ ఇప్పటి వరకు 30 టైమ్స్ పెరిగింది. 30 సార్లు పెరిగి ఇప్పుడు 1.82 గా ఉంది. సో ఈ మార్చ్ లోనే మార్చ్ 1వ తారీఖు రేటు పెరిగింది, మార్చ్ 5వ తారీఖు పెరిగింది, మార్చ్ 9వ తారీఖు పెరిగింది, మార్చ్ 14 పెరిగింది, మార్చ్ 18 పెరిగింది, మార్చ్ 22, 23 పెరగబోతుంది. సో $2 కాబోతుంది. 22 లేదా 23కు ఈ నెలలోనే $2 కు మన ఫోర్స్ కాయిన్ యొక్క రేటు చేరుకోబోతుంది. ఇంతవరకే మీరు ఒక్కసారి ఊహించండి. $0.25 అంటే $1కు మనము $1కు 4 కాయిన్లు వచ్చేదన్నమాట. $1కు 4 కాయిన్లు వచ్చేది. సో జస్ట్ ఇంకొక 4 days తర్వాత $2కు 1 కాయిన్ వస్తుంది. ఎంత మార్పు చూడండి. ఎన్నేళ్ళయింది? ఏప్రిల్ 25, 2023 నుంచి ఇప్పుడు మార్చ్లో ఉన్నాం మనం. జస్ట్ మార్చ్ 25th లోపే $2 కాబోతుంది. అంటే ఒక్క కాయిన్ కొనడానికి $2 అయ్యే పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పుడు మనకు మీ అందరికి వైట్ పేపర్ చదివిన వాళ్ళందరికీ తెలుసు, యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ సిస్టమ్ లో మన కాయిన్ మైనింగ్ అయ్యి వస్తుంది. కమ్యూనిటీ కొంటేనే కాయిన్ మైనింగ్ అవుతుంది. మొత్తం ఇది హాల్వింగ్ మెకానిజం లో ఈ ఫోర్స్ కాయిన్ అనేది మైనింగ్ అవుతుంది. సో ఈ మెకానిజం ప్రపంచంలో ఇప్పటి వరకు మొట్టమొదటిసారి వాడిన ఈ టెక్నాలజీని వాడింది, ఈ మెథడ్ ను వాడింది బిట్ కాయిన్ లో మాత్రమే. తర్వాత ఫోర్స్ కాయిన్ లో ఈ రకమైన టెక్నాలజీని వాడుతున్నారు, హాల్వింగ్ టెక్నాలజీ అంటారు. సో ఈ టెక్నాలజీలో మన ఫోర్స్ కాయిన్ యొక్క టోటల్ 22 బిగ్ బ్లాక్స్ గా విభజించడం జరిగింది. ఒక్కొక్క బిగ్ బ్లాక్ లో 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు దాదాపు ఇంకొక లాస్ట్ బిగ్ బ్లాక్, ఇది లాస్ట్ మైనర్ బ్లాక్. ఈ లాస్ట్ మైనర్ బ్లాక్ అయిపోతే 3 బిగ్ బ్లాక్స్ కంప్లీట్ అయిపోయి 4th బిగ్ బ్లాక్ స్టార్ట్ కాబోతుంది. 22లో ఒక 12 బిగ్ బ్లాక్స్ బర్న్ అయిపోయి 10 బిగ్ బ్లాక్స్ వరకు గనక చేరుకోగలిగితే మన ఫోర్స్ కాయిన్ రేటు $256 జస్ట్ యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ సిస్టమ్ లో ఉన్నప్పుడే జరుగుతుంది. అది ఓపెన్ మార్కెట్ లోకి ఆ రేటుతో వెళితే ఇంకా ఎంత పంప్ అవుతుందో చెప్పలేం. కానీ మరి ఇంకా 7 బిగ్ బ్లాక్స్ కంప్లీట్ అయ్యే వరకు లాడో గారు టైం ఇస్తారా, ఇవ్వరా? ఇంకొక 2, 3 అయిపోయిన తర్వాత ఓపెన్ మార్కెట్ లోకి వదులుతారా అనేది మనకు తెలియదు. అది కొంత రహస్యంగానే లాడో గారు మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో మనకు ఏదైతే వెబ్సైట్ లో పెట్టిన రోడ్ మ్యాప్ ప్రకారం Q1 లో ఫోర్స్ కాయిన్ ఓపెన్ మార్కెట్ లోకి వస్తుందని చెప్పడం జరిగింది. అది Q1 అంటే మార్చ్ 31st లోప లేదా ఏప్రిల్ కూడా టైం తీసుకుంటారా అనేది మనం వేచి చూడాలి. అయితే ఫోర్స్ కాయిన్ ఓపెన్ మార్కెట్ లోకి వచ్చే ముందు ఫోర్స్ కాయిన్ యుటిలిటీ సర్వీసెస్, అంటే ఫోర్స్ కాయిన్ వాడుకునే ప్రాజెక్ట్స్, సబ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఓపెన్ మార్కెట్లకి కాయిన్ వచ్చే ముందు అవి తీసుకొస్తామనేది చెప్పడం జరిగింది. మనకు మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే కూడా ఇదే విషయం అర్థమవుతుంది. అంటే కాయిన్ ఓపెన్ మార్కెట్లకి రావాలంటే దానికన్నా ముందు కొన్ని మనం సిద్ధం చేసుకోవాలి, కొన్ని ప్రాజెక్టులను ఇడవాలి బయటికి.
సో ఆ ఇడిచే క్రమం స్టార్ట్ అయింది. వాటిని మనందరికి పరిచయం చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్ లో భాగంగానే వచ్చిన వీడియో అది. సో ఆ వీడియో మీరు అందరు చూసి ఉంటారు అనుకుంటాను. చూడని వాళ్ళు అగైన్ ప్రయత్నం చేయండి. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లేదా మన మీటింగ్స్ వినడం ద్వారా మీకు అది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏముంది, ఓపెన్ మార్కెట్లకి వచ్చే ముందు లాడో గారు చెప్పిన విషయాలేంటి, ఆ సబ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం రాబోతున్నాయి అనేది కొంత నేను మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మనకు ఆ వీడియోలో చెప్పింది కానీ మీరు ఇదే విషయము వైట్ పేపర్ చదివితే కూడా ఈ విషయము అర్థమవుతుంది క్లియర్ గా. ఏంటి అంటే టోటల్ మెటాఫోర్స్ కి 4 పిల్లర్స్ ఉన్నాయి. 4 పిల్లర్స్ ఉన్నాయి. ఫస్ట్ పిల్లర్ టాక్టైల్ అంటారు, దాన్ని క్లాసిక్ కూడా అంటారు, టాక్టైల్ కూడా అంటారు. ఫస్ట్ పిల్లర్, ఈ ఫస్ట్ పిల్లర్ లో 12 స్లాట్స్ ఉంటాయి. 12 స్లాట్లలో 8 స్లాట్లు S6 మెకానిజం లో ఉంటాయి. 4 S3 మెకానిజం లో ఉంటాయి అనేది మనందరికి తెలుసు. ఇది ఫస్ట్ పిల్లర్. ఇక సెకండ్ పిల్లర్ వచ్చేసి యూనిటీ వర్స్ లో 9 టైర్స్ ఉంటాయి. 9 టైర్స్ ఉంటాయి. ఒక్కొక్క టైర్ లో 62 ఐడీస్ పడతాయి. ఆ 62 ఐడీస్ కూడా 5 ఆర్బిట్స్లలో ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఐడీస్, సెకండ్ ఆర్బిట్ లో 4 ఐడీస్, థర్డ్ ఆర్బిట్ లో 8 ఐడీస్, ఫోర్త్ ఆర్బిట్ లో 16 ఐడీస్, ఫిఫ్త్ ఆర్బిట్ లో 32 ఐడీస్ పడతాయి. సో ఈ దీంట్లో ఇన్కమ్ కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 5 స్టెప్స్లలో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అలాగే రెఫరల్ బోనస్ కింద 25%, ఐదుగురికి 15% చొప్పున డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. సో 100% డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ ప్రాజెక్ట్ టాక్టైల్ లో కూడా 100% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇన్స్టంట్ గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. యూనిటీ వర్స్ లో కూడా ఇన్స్టంట్ గా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది ఈ మెకానిజం ప్రకారం అనేది మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు మనం వర్క్ చేస్తున్నాం. సో ఈ 4 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో 2 పిల్లర్లు మనం చూసినాం. మనం ఏమనుకుంటున్నామంటే ఈ 2 పిల్లర్స్ ఇక అయిపోయినాయి అనుకుంటున్నాం. అంటే ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి, అంటే ఇంతకన్నా మించి ఉండవు, ఇక కొత్తవి వస్తున్నాయని మనం అనుకుంటున్నాం. కానీ వీడియో చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది ఏంటంటే టాక్టైల్ అనేది ఇంకా పూర్తి కాలేదు. ఫస్ట్ పిల్లర్ పూర్తి కాలేదు. సెకండ్ యూనిటీవర్స్ అనే ప్రోగ్రామ్ సెకండ్ పిల్లర్ ఏదైతుందో అది కూడా పూర్తి కాలేదు. దీంట్లో 50% మాత్రమే. నరేష్ సార్ కూడా నిన్న ట్రెస్ చేసి చెప్పాడు ఈ పాయింట్. ఈ 2 పిల్లర్స్ లో కూడా 50% మాత్రమే మనం చూసింది. ఇంకా 50% ఇప్పుడు వస్తుంది అనే విషయం అర్థమైంది. ఏంటి సార్ అట్లెట్లా ఏమొస్తుంది అంటే టాక్టైల్ లో దీనికి అనుబంధంగా 2 ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఒక ప్రోగ్రామ్ వచ్చేసి టాక్టైల్ గూడ్స్. ఇది కూడా మనం మన సౌత్ ఇండియా జూమ్ లో గత 2 నెలల నుంచి మనం దీని వివరంగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు టైం లేదు కనుక దాని మీద ఇంకా డీప్ గా వెళ్ళలేం. సో టాక్టైల్ గూడ్స్ అనే ఒక దీనికి అనుబంధంగా వస్తుంది. అందులో మనం గూడ్స్ అమ్మబోతున్నాము. ఆ గూడ్స్ ఎట్లా ఉంటాయంటే ఫిజికల్ గా ఉంటాయి, డిజిటల్ గా ఉంటాయి. ఇదే విషయము నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది లాడో గారు. సో ఇందులో గూడ్స్ అమ్మినప్పుడు వచ్చే లాభం ఏదైతే ఉంటుందో ఆ లాభాన్ని 3 రకాలుగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే 50% టాక్టైల్ లో అంటే క్లాసిక్ లో 1 నుంచి 11 వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 50% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. అలాగే 20% 12th లెవెల్లో ఉన్న వాళ్ళకు 20% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 30% అనేది రాయల్టీ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనేది మనకు ఈ టాక్టైల్ లో ఉండే సెకండ్ ప్రోగ్రామ్ కు సంబంధించిన మనకున్న నాలెడ్జ్. ఇదే విషయాన్ని లాడో గారు అక్కడ చెప్తూ దీంట్లోనే గేమ్ ఏఎఫ్ దీంట్లోనే మనకు గేమ్ ఏఎఫ్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? సార్. ఒక్క నిమిషం, 1 minute, జస్ట్ 1 minute. డిస్టర్బెన్స్ అవుతుంది, ఒక్క నిమిషం. నేను ఇప్పుడే
ఓకే సార్, సారీ. ఎక్కడున్నాం మనం? ఎస్, ఓకే, ఎస్. ట్యాక్ సార్ వినిపిస్తుంది కదా వాయిస్? సంతోష్ సార్, ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి. టాక్టైల్ మనకు గూడ్స్ తో పాటు గేమ్ ఏఎఫ్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా టాక్టైల్ గేమ్ ఏఎఫ్ అంటున్నారు. సో ఇది రాబోతుంది. దీంట్లో కూడా మనకు 9 లెవెల్స్ ఉంటాయి అనే సమాచారం ఉంది. సో ఈ 9 లెవెల్స్లలో కూడా ఎట్లా ఇన్కమ్ వస్తుంది, పర్సెంటేజ్ లేకపోతే ఏమొస్తుంది అనేది మనకి ఇంకా వివరంగా తెలియవలసిన అవసరం ఉంది. ఈ గేమ్ ఏఎఫ్ అనే ఒక ప్రోగ్రామ్ లో 9 లెవెల్స్ ఉండబోతున్నాయి. ఇది కూడా టాక్టైల్ ప్రోగ్రామ్ లో ఇది ఒక భాగంగా ఎస్. ఇకపోతే యూనిటీవర్స్ కు సంబంధించి ఇప్పటి వరకు మనందరికీ తెలిసిన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, యూనిటీవర్స్ లో 9 టైర్స్ ఉంటాయి. అలాగే కైన్ సెట్ ఉంటుంది. రేపు కైన్ ఓపెన్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కైన్ సెట్ ఉండదు, కానీ యూనిటీవర్స్ ఉంటుంది. ఆ యూనిటీవర్స్ దేనికి లింక్ అవుతుంది అంటే మెటావర్స్ కి లింక్ అవుతుంది. సో మెటావర్స్ అనేది యూనిటీవర్స్ కు లో భాగంగా వస్తుంది. ఇది సెకండ్ పిల్లర్ లో భాగంగా వస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మెటావర్స్ వస్తే సెకండ్ పిల్లర్ లో భాగంగా అదొక పార్ట్ గా వస్తుంది. దాన్నే మెటావర్స్ అంటున్నారు. ఇక మరి మూడో పిల్లర్ ఏంటి అంటే బూస్ట్. ఈ బూస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే బూస్ట్ రావడానికి కొద్దిగా టైం ఉంది. జస్ట్ ఇంకా 3-4 months టైం పట్టొచ్చు. ఈ బూస్ట్ లో కూడా 10 లెవెల్స్ ఉంటాయి. ఈ 10 లెవెల్స్ ఉంటాయి. టోటల్ గా గేమింగ్ ప్రోగ్రామ్. ఇది కూడా టోటల్ గా గేమింగ్ ప్రోగ్రామ్ బూస్ట్ అనేది. అందులో ఇన్కమ్స్ ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా వివరంగా రావాల్సిన, మనకి ఇంకా వివరాలు బయటికి రావాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇందులో 10 లెవెల్స్ ఉంటాయి. అలాగే ఫోర్త్ పిల్లర్ ఓవర్ రిల్. సో ఈ ఓవర్ రిల్ అనేది చాలా చాలా ఒక రకంగా చెప్పాలంటే మెటావర్స్ లో ఒక లెవెల్ కు తీసుకుపోయే ప్రోగ్రామ్ అనమాట ఇది. మెటావర్సే ఒక డిజిటల్ నూతన ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుందంటే అందులో ఇంకా హై లెవెల్ కు తీసుకెళ్లేదే ఓవర్ రిల్ అనమాట. సో ఇది ఫోర్త్ పిల్లర్. ఈ ఓవర్ రిల్ లో 6 లెవెల్స్ ఉంటాయి అనేది ఒకటి చెప్పడం జరిగింది. సో దాంట్లో కూడా ఎట్లా డిస్ట్రిబ్యూషన్స్ అవుతాయి, మనకు ఈ ఇన్కమ్స్ ఎట్లా వస్తాయి ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది అన్నమాట వివరాలు. సో ఇది కాకుండా ఈ 4 పిల్లర్స్ తో పాటు మనకు కొన్ని కొత్త విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ కొత్త విషయాలు ఏమేమి చెప్పడం జరిగిందంటే మీరు స్లైడ్స్ లేకపోయినా వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటేంటంటే కొత్త విషయాలు ఏంటంటే మనకు ఓన్ బ్లాక్ చైన్ వస్తుంది. దాని పేరు బిట్ ఫోర్స్. మన బ్లాక్ చైన్ పేరు బిట్ ఫోర్స్. బ్లాక్ చైన్ ఓన్ గా వచ్చినప్పుడు మనకు ఇంటర్నల్ ఒక టోకెన్ కూడా అవసరం అవుతుంది అని పరిచయం చేస్తూ ఆ ఇంటర్నల్ టోకెన్ పేరే బిట్ ఫోర్స్ టోకెన్ అని పిలుస్తున్నారు. ఇది మెటావర్స్ లో ఉండే గేమింగ్స్ ఆడడానికి వాడుకునే ఇది ఒక టోకెన్. సో ఈ టోకెన్ మనకు మైనింగ్ అయి వస్తుంది. ఇది కూడా దీనికి ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం ప్రకారం ఇది మైనింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ టోకెన్ వస్తుందో బిట్ ఫోర్స్ టోకెన్, ఈ టోకెన్ అనేది ఇంటర్నల్ గా అన్ని విషయాలకు వాడుకోవచ్చు. దాన్ని అన్ని విషయాలకు అంటే అర్థం, ఉదాహరణకి రేపు క్యాష్ బ్యాక్ టోకెన్స్ ఏవైతే వస్తున్నాయో అవి ఈ టోకెన్ రూపంలో మనకు అందుతాయి అన్నమాట. అలాగే ఈ 4 పిల్లర్స్లలో ఇంటర్నల్ గా ఫస్ట్ మనకు ఇన్కమ్ అనేది మనకు వచ్చే కమిషన్ కానీ మనకు వచ్చే బోనస్లు కానీ ఈ టోకెన్ రూపంలో వస్తాయి. ఈ వచ్చినప్పుడు ఈ టోకెన్స్ ను తిరిగి మనము టైర్స్ యాక్టివేషన్ చేసుకోవడానికి,
లేదా రినివల్స్ చేసుకోవడానికి, లేదా మెటావర్స్ లో గేమ్స్ ఆడుకోవడానికి, లేకపోతే టాక్టైల్ గూడ్స్ కొనడానికి, లేకపోతే గేమ్ అఫిలియేట్ లో చేయడానికి, ఇవన్నీ అలాగే క్లాసిక్ టాక్టైల్ లో స్లాట్స్ కొనడానికి, అలాగే ఎన్ఎఫ్టీస్ ను అప్గ్రేడ్ చేసుకోవడానికి, ఎనర్జీలు కొనుక్కోవడానికి, లేకపోతే యాక్టివేటర్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, ఎన్ఎఫ్టీలు ఉండే లెవెల్స్ అప్గ్రేడ్ కావడానికి అన్నిటికీ కూడా ఈ టోకెన్ వాడుకోవచ్చు. సో ఇది ఓపెన్ మార్కెట్లకు వెళ్ళే కైన్ కాదు, కానీ మన మెటాఫోర్స్ సిస్టంలో, మన మెటాఫోర్స్ ఈకో సిస్టంలో ఇంటర్నల్ గా వాడుకునే టోకెన్ అన్నమాట. సో ఈ టోకెన్ రేపు మనకు మార్కెట్ చేసుకోవాలి అంటే, మనం క్యాష్ రూపంలో మార్చుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే ఫోర్స్ కైన్ రూపంలోకి స్వాప్ చేసే ఆప్షన్ ఉంటుంది. స్వాప్ చేసుకొని మనము మన దగ్గర ఉండే ఈ బిట్ ఫోర్స్ టోకెన్స్ ను స్వాప్ చేయంగానే ఫోర్స్ కైన్ గా మారిపోతాయి. సో దాని విలువ ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మార్చుకుంటాము. ఆ ఫోర్స్ కైన్ ను ఓపెన్ మార్కెట్ లోకి వెళ్ళి దాన్ని మనం అమ్ముకోవచ్చు, లేదా స్టేకింగ్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇక లేదు మన దగ్గర ఫోర్స్ కైన్ ఉంది, మనకు టోకెన్స్ కావాలి అనుకున్నప్పుడు స్వాప్ చేస్తే ఈ బిట్ ఫోర్స్ టోకెన్ గా మారిపోతాయి అనమాట. జస్ట్ ఇప్పుడు మనము యుఎస్డిటీ కొనుక్కొని డైగో మార్చినట్టు, యుఎస్డిటీ కొనుక్కొని మ్యాటిక్ మార్చినట్టు స్వాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ ఇంటర్నల్ గా ఉండే. వేరే కైన్స్ తో బిట్ ఫోర్స్ టోకెన్ స్వాప్ కాదు, కానీ మన ఫోర్స్ కైన్ తో మాత్రమే అది ఇంటర్నల్ గా స్వాప్ అనేది ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇదొక అప్డేట్ గా విషయంగా మనకు అర్థమైంది. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఏదైతే మన ఫోర్స్ కైన్ కు సంబంధించిన పూర్తి విషయాలు ఇక్కడ ఈ వీడియోలో ఏం చెప్పలేదు. సో మనకు తెలుస్తున్న అడ్మిన్స్ నుంచి తెలుస్తున్నది ఏంటంటే, వైట్ పేపర్ లో ఫోర్స్ కైన్ కు సంబంధించిన రోడ్ మ్యాప్ కానీ, వైట్ పేపర్ లో ఏదైతే మనకు దానికి సంబంధించిన మల్టీ మైనింగ్ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ లో ఏది జరగాలో అది జరుగుతుంది. కైన్ ఓపెన్ మార్కెట్లకి తీసుకురావడానికి ఇవన్నీ స్టార్ట్ చేసి కైన్ ఓపెన్ మార్కెట్లకి వస్తుంది అనే విషయం మనకు తెలుస్తుంది. ఎవ్వరు కూడా ఏ రకమైన అనుమానం పెట్టిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి. అనుమానమే అవసరం లేదు. కానీ మనం ఇక్కడ ఫోకస్ పెట్టాల్సింది కైన్ ఎప్పుడొస్తుంది కాదు, మనకి ఎంత టీం ఉంది, టీం డెవలప్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి. ఇప్పుడున్న మన అందరి కర్తవ్యం ఏంటంటే, జస్ట్ ఇంకొక 5 కోట్లు 6 కోట్ల కైన్స్ కనుక ఈ మల్టీ మైనింగ్ సిస్టమ్ లో మన కమ్యూనిటీ కొనుక్కోగలిగితే ఏ రేంజ్ కు ఓపెన్ మార్కెట్లకు వచ్చే ముందే మన ఫోర్స్ కైన్ వెళ్తుందో మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఇవి విషయాలు. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే కూడా మనం రేపు మీటింగ్స్ లలో కవర్ చేద్దాము. సో ఇది సార్. సంతోష్ సార్ ఉన్నారా? సంతోష్ సార్ ఉన్నారా? సార్ ఉన్నాను. ఎస్. అలాగే ఇంకొక విషయం సార్, ఎన్ఎఫ్టీలకు సంబంధించి ఒక అప్డేట్ మనకు వీడియోలో చెప్పింది ఏంటంటే, ఎన్ఎఫ్టీస్ ను కూడా స్టేకింగ్ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ వివరణ ఇంకా మనకు అర్థం కావాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, మన దగ్గర ఉన్న ఎన్ఎఫ్టీ అంటే మన దగ్గర జస్ట్ ఎన్ఎఫ్టీ కానీ, యాక్టివేటర్ కానీ, సూపర్వైజర్ కానీ, మేనేజర్ కానీ ఆల్రెడీ ఉంది కదా. అవి ఉన్నందుకు మనకు రాయల్టీ వస్తుంది కదా మంత్లీ. సో ఈ వీటిని కూడా స్టేకింగ్ పెట్టొచ్చా అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అలాగే రేపు టాక్టైల్ గూడ్స్ లో కానీ, మార్కెట్ ప్లేస్ లో కానీ కొన్ని ఎన్ఎఫ్టీస్ అమ్మకానికి పెడతారు. అవి కూడా మనం కొనుక్కోవచ్చు. మన బిట్ ఫోర్స్ టోకెన్ ద్వారా వాటిని కొనుక్కోవచ్చు. వాటిని కూడా మనము స్టేకింగ్ పెట్టుకోవచ్చు. స్టేకింగ్ ఓన్లీ ఫోర్స్ కైనే కాదు, ఫోర్స్ కైన్ స్టేకింగ్ ప్రాసెస్ వేరుగా ఉంటుంది. ఎన్ఎఫ్టీస్ ను కూడా స్టేకింగ్ లో పెట్టి వాటి మీద ఇన్కమ్ తీసుకునే ఒక ప్రాసెస్ ఉంటుంది. అయితే అవి మార్కెట్ ప్లేస్ లో కొనుక్కున్న వాటికే వర్తిస్తుందా, లేదా మన దగ్గర ఉన్న వాటికి కూడా వర్తిస్తుందా అనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అది అతి త్వరలోనే దీని మీద మనకు కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటే క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఈరోజు నేను షేర్ చేస్తాను. నా బర్త్డే సందర్భంగా అందరూ విషెస్ చెప్తూ, ఉదయం విజయవాడ నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి విషెస్ చెప్పి,
తన వయసు 54 ఇయర్స్, 54 సంవత్సరాలు. సో ఈ మధ్యలోనే తెలిసింది ఏంటంటే రకరకాల నెట్వర్క్ మార్కెటింగ్ చేసి డబ్బులు పోగొట్టుకొని టీము డబ్బులు కూడా తను కట్టాల్సి వచ్చి తాను విజయవాడ నగరంలో ఉన్న ఇల్లును అమ్మేసి ఆ అప్పులన్నీ తీర్చి తిరిగి జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాడు అనమాట. అలాంటి ఫ్రెండ్. నెట్వర్క్ అంటే ఇష్టం, కానీ ఏది కూడా సక్సెస్ దొరకలేదు. అట్లని మెటాఫోర్స్ ను కూడా ఇంకా రిసీవ్ చేసుకోలేదు. మెటాఫోర్స్ తెలుసు, కానీ మెటాఫోర్స్ రాలేదు. కానీ యాజ్ ఏ ఒక ఫ్రెండ్ గా ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, మీ వయసు ఎంత సార్ అవి ఇవి అని అడిగి 46 ఇయర్స్ సార్, ఇప్పుడు కంప్లీట్ 45 కంప్లీట్ అయ్యి 46 లోకి వచ్చానని చెప్పాను. సో మీరు చాలా అదృష్టవంతులు. నాకన్నా 8 ఇయర్స్ బిఫోరే మీరు మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో గట్టిగా పనిచేయడం వల్ల మీరు సెట్ అయిపోతున్నారు. సో మేము ఇంకా బాధపడుతున్నాం అని చెప్పడం జరిగింది. సో అప్పుడు అనిపించింది ఏంటంటే, నేను కాదు, నాకన్నా ఇంకా చిన్న వయసు సంతోష్ సార్ నాకన్నా దాదాపు నేను అనుకుంటే 10 ఇయర్స్ చిన్నోడు, ఇంకా 10-12 ఇయర్స్ చిన్నోడు. రాకేష్ సార్ అయితే జస్ట్ 27-28 ఇయర్స్ మాత్రమే. సో వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఎందుకంటే ఆ వయసులోనే ఆ నెట్వర్క్ లోకి వచ్చి నెట్వర్క్ ని అర్థం చేసుకొని నెట్వర్క్ ని ఇష్టపడి అలాంటి జర్నీలో మెటాఫోర్స్ దొరికి ఇవాళ టాప్ లీడర్స్ గా ఎదగడము. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు మీకు నల్గొండలో చెప్తాను. తన్వీర్ అని ఒక అమ్మాయి ఉంది. జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయింది. తను ఫుల్ టైం నెట్వర్క్ మెటాఫోర్స్ లో చేస్తుంది అనమాట. ఇట్లా ఎంతో మంది లీడర్స్ ఇవాళ మెటాఫోర్స్ వల్ల వయసుతో సంబంధం లేకుండా ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకొని నాలెడ్జ్ నేర్చుకొని మన జూమ్ మీటింగ్స్ కి వచ్చి వాళ్ళు ఇవాళ క్లాసిక్ లో యూనిటివర్స్ లో ఫోర్ స్కైన్లు ఎన్ఎఫ్టీలు సంపాదించుకొని వాళ్ళ జీవితాలను సెట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారనమాట. సో ఇది నాకు ఈరోజు చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఇవి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇంకా రోజు డిస్కస్ చేసుకోవాలి మనం. ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి. అలాగే మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే అడ్మిన్స్ మనకు రాస్తున్నారో అడ్మిన్స్ రాసే విషయాలను మాత్రం పరిగణలోకి తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు తెలిసి తెలియక ఏదైనా చాటింగ్లు చేస్తుంటే వాటి ఏటిని మనం పరిగణలోకి తీసుకోవద్దు. లాడో గారి నుంచి కానీ అడ్మిన్స్ నుంచి కానీ మనకి ఏదైనా మెసేజ్ వస్తే వాటిని మాత్రమే మనము పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాలని మీ అందరిని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. జై మెటాఫోర్స్. జై మెటాఫోర్స్. సంతోష్ సార్ ప్లీజ్ కంటిన్యూ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. వయసు గురించి మాట్లాడారు కాబట్టి నేను మరొకరిని కూడా మీకు గుర్తు చేస్తాను సార్. మహేష్ అని యూట్యూబ్ ద్వారా రాకేష్ సార్కి డైరెక్ట్ గా రెఫర్లు చేశారు. సార్ మహేష్ అని అబ్బాయి గురించి మాట్లాడాలంటే జస్ట్ 20 ఇయర్స్ కూడా కాలేదు, 19 ఇయర్స్ అబ్బాయికి. వృత్తిరీత్యా అబ్బాయి సెంటరింగ్ పని చేస్తాడనమాట. సో సెంటరింగ్ పని అంటే వాళ్ళకి టెక్నాలజీకి లేదంటే ఫ్యూచర్ కెరీర్ ప్రొఫెషన్ దానికి చాలా డిఫరెంట్ గా ఉంటది. వాళ్ళ లైఫ్ అంతా తరతరాలుగా అలాగే ఉంటారనుకుంటారు. కానీ అబ్బాయి ఇంత చిన్న ఏజ్ లోనే టెక్నాలజీ గురించి అర్థం చేసుకొని మెటాఫోర్స్ లోకి వచ్చి రావడం అనేది ఒక ఎత్తు అయితే, మెటాఫోర్స్ లోకి వచ్చి రాయల్టీ అచీవ్మెంట్ అయ్యాడు అబ్బాయి. 9th స్లాట్ క్లాసిక్ లో యూనిట్వర్స్ లో ఫిఫ్త్ టైర్ వరకు ఉన్నాడు. అండ్ సొంతంగా ఒక 10,000 కాయిన్స్ ఉన్నాయి. రాయల్టీ అచీవ్మెంట్ తీసుకున్నాడు. ఇదంతా కూడా తను సొంతంగా ఒక్కరిని కూడా రెఫర్ చేయకుండా తను సంపాదించిన డబ్బులతోటి అసెట్ రూపంలో పెట్టుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇందాక సార్ చెప్పినట్టు తన్వీర్ మేడం కావచ్చు, చిన్న ఏజ్ లోనే అర్థం చేసుకొని మెటాఫోర్స్ లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందరికీ నిజంగా చెప్పాలంటే కంగ్రాచులేషన్స్ అని గారు, అదృష్టవంతులు అని చెప్పాలి. ఇక విషయానికి వస్తే ఒక చిన్న విషయాన్ని నేను చదివాను అనమాట. అది మెటాఫోర్స్ కి ఎంత బాగా అన్వయం అవుతుందంటే, ఒకే టైం పీరియడ్ లో అంటే ఒకే సమయంలో నాసా వాళ్ళు రాకెట్ ని తయారు చేస్తున్నారు శాటిలైట్ తరహా, అంటే పైకి అంతరిక్షంలో పంపించడానికి. అదే సమయంలో మార్కెట్ లో అమ్ముకోవడానికి క్రాకర్స్ తయారు చేసే, అంటే టపాకాయలు తయారు చేసే వాళ్ళు తయారు చేస్తున్నారు ఒక రాకెట్ ని. వాళ్ళు తయారు చేసే రాకెట్ ఎలాంటిదో మనకు తెలుసు, క్రాకర్స్ ఎట్లాంటి పని చేస్తాయని. నాసా, అది మన ఇండియన్ ఇస్రో వాళ్ళు తయారు చేసేటువంటి రాకెట్ ఎట్లాంటిదో మనకి తెలుసు, రెండింటికి మన తేడా ఏంటనేది. కానీ ఆ క్రాకర్స్ తయారు చేసే వ్యక్తి ఏమంటాడంటే, అదే ముందురా ఇదైతే చాలా మంది కొంటారు, ఇదైతే చాలా మందికి ఎగబడతారు,
దాని దగ్గర పోను కూడా పోలేరు, అది దేనికి పనికొస్తది అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడింది విషయాలన్నమాట. సో ఇది ఒక చిన్న కామెడీ బిట్టే, చదివింది ఒక చిన్న కామెడీ, కార్టూన్ రూపంలో చదివిన కామెడీ. కానీ మెటాఫోర్స్ గురించి, లేదంటే బయట ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టుల గురించి బయటి వాళ్ళు, తెలియని వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటే నాకు ఈ జోక్ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటదండి. ఇస్రో తయారు చేసే రాకెట్ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో, మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్‌కి బయట దీని పోలికలతో ఉన్నటువంటివి ఏదో దీని పేర్లతో వచ్చి ఇది అలాంటిదే, ఇది బ్లాక్ చైన్ రన్ అవుతుంది, దీనికి ఎండి ఉండడు అని చెప్పి దీంతో పోల్చుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా చెప్పేది అదే అనమాట. అసలు ఒక్కసారి రీసెంట్‌గా మన కాకునూరు గ్రామానికి వెళ్ళినప్పుడు జయపాల్ రెడ్డి సార్ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఒక్క వారం రోజులు సార్ ఎవరైనా కానీ దీక్ష తీసుకుంటారా, ఏం తీసుకుంటారా కానీ వారం రోజులు కంటిన్యూయస్‌గా మెటాఫోర్స్ మీటింగ్ వింటే చాలు, 8వ రోజు నుంచి దాన్ని వదిలిపెట్టరు. అట్లాంటి సబ్జెక్ట్ ఇది. అలాంటి ట్రాన్స్‌లోకెళ్ళే సబ్జెక్ట్ ఇది. అలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇది అంత ఈజీగా అర్థం కాదు, అర్థమైతే వదిలిపెట్టరు అనే విషయాలు చెప్పారనమాట. దీన్ని అర్థం చేసుకోవడం కాదండి, అధ్యయనం చేయాలి దీన్ని. రీసెర్చ్ చేయాలి. అలాంటి ప్రాజెక్టు మనం ఉన్నందుకు, మనతో పాటు ఇంకా ఒక నలుగురికి దీని గురించి పరిచయం చేస్తున్నందుకు, దీంట్లో వాళ్ళకి ఎంత తక్కువ కాయిన్‌లు ఇప్పించినా, ఎన్ని స్లాట్‌లతో వచ్చినా అని దాంతో సంబంధం లేకుండా మెటాఫోర్స్‌లో భాగస్వాములైతే రేపొద్దున గర్వంగా చెప్పుకోవడానికి, వాళ్ళొక ప్రాజెక్ట్‌లో ఉన్నామని చెప్పుకోవడానికి, ఇప్పుడు కాకపోయినా రేపొద్దున దాని విలువ అర్థమవుతుందని చెప్పడానికి ఎటువంటి అనుమానాలు లేవండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర సార్. అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారు మీరు. రానున్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు వాటి మీద రీసెర్చ్ చేసి, స్టడీ చేసి, వేరే వాళ్ళ మీటింగ్స్ వినో, లేకపోతే వేరే వాళ్ళ అడ్మిన్స్‌తో మాట్లాడో, దాని గురించి క్లారిటీ తీసుకొని ఎప్పటికప్పుడు ఇచ్చే ప్రయత్నం అనేది వృధా కాదని మాత్రం అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. సో ఒక్కసారి కొంతమంది లీడర్స్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా నరేష్ సార్‌తో మాట్లాడదాం. నరేష్ సార్, మీరు అందుబాటులో ఉంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. ముందుగా సో అదే విధంగా ఈరోజు మన స్పెషల్ గెస్ట్ నరేంద్ర సార్ కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు సో మా టీం అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఇదే విధంగా చాలా మందికి నాలెడ్జ్ని షేర్ చేస్తూ అందరినీ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుతున్నాం. దేవుడి ఆశీస్సులతో మీ ఆరోగ్యం వెళ్ళవెళ్ళలా ఇంకా మెరుగుపడుతూ బాగుండాలని కోరుతున్నాం. ఓకే, ఇక మీలాంటి లీడర్ దొరకడం కూడా మాకు అదృష్టం సార్. చాలా మంది అదృష్టంగా భావిస్తారు. బికాస్ ఆఫ్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్ మనకు ఏంటంటే మన మనస్తత్వం నలుగురికి ఎక్కువగా పంచాలి అనేది ఉంటుంది చూడండి, అదే మనల్ని నలుగురిని పిలుచుకురావాలనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద గ్రేట్ టు సో యువర్ బర్త్డే అండ్ విషింగ్ దట్ సేమ్. ఓకే, ఇక మన బిజినెస్ ఆపర్చునిటీ విషయానికి వెళ్తే డియర్ ఫ్రెండ్స్, చాలా మంది మన మొన్న వచ్చిన అప్డేట్ విషయాలు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు కొన్ని విషయాల్లో. ఇంకా ఫ్యూచర్ ఏముంది అనే విషయాన్ని చాలా కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు. కానీ ఒక్కసారి లాడో గురించి ఎప్పుడైతే 2020 నుంచి ఎవరికైతే పరిచయం ఉందో ఆయన ఏ మెసేజ్ పెట్టినా అది 100% డామ్ షూర్ కరెక్ట్ గా ఉంటుందని వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్డ్ అదండి. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి ఆయన విజన్స్, ఆయన టెక్నాలజీ, ఆయన టాలెంట్ ఏదో మా అందరికీ తెలుసు. ఓకే, సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు, లేదని లేదు. కానీ ఆయన చేస్తున్న ప్రతి ఒక్క అప్డేట్ విషయాలు కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్కసారి 3 to 4 months కూడా టైం పడుతుంది. అందుకే ఆయన చాలా సార్లు ఎంత పెద్ద లీడర్స్ అయినా కూడా అడ్వాన్స్ గా ఒక 10-15 రోజుల ముందుగానే ప్రతి విషయాన్ని మినిమం 10 రోజుల ముందుగానే మన అప్డేట్ విషయాల్ని చిన్న క్లుప్త రూపంలో అందిస్తారు. ఎందుకు అలా క్లుప్తంగానే ఉంటుందంటే మన మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ రియల్ టైం
అండ్ కార్పొరేట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎక్కడా కూడా నెట్వర్క్ ని ఉద్దేశించుకొని వాళ్ళని డబ్బు తీసుకుని ఉద్దేశించి కంపెనీ కాదు. చెప్పాలంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కార్పొరేట్ లెవెల్ సిస్టమ్స్. ఈ కార్పొరేట్ లెవెల్ సిస్టమ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ లో ప్రతిదీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. అది కొత్తదనమైన విధానాన్ని కనిపెట్టినప్పుడు ఇది ప్రజలకు అవసరమా, ఇది ఎంతవరకు ప్రజల్లో మింగుడు పడుతుంది అనే చాలా రకాల డౌట్స్ వస్తుంటాయి. ఈరోజు మనం మాట్లాడుకుంటుంటే ఇంటర్నెట్ వ్యవస్థ, జియో ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తుంటే ఇంటర్నెట్ తీసుకొని మన ప్రజలు ఏం చేస్తారు అనే అపోహ క్రియేట్ చేసేవాళ్ళు జియోకి. మీరు వృధాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కొన్ని వేల కోట్ల వృధాగా ఖర్చు పెడుతున్నారు అని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు అదే ఇంటర్నెట్ వ్యవస్థ లేనటువంటి ఒక్క నిమిషమైనా మనం ఉండగలుగుతున్నామా? ఒక్క నిమిషమైనా బిజినెస్ టర్న్ ఓవర్ జరగకున్నట్లుగా ఉంటుందంటే ఒక్క నిమిషం ఇంటర్నెట్ వ్యవస్థ లేకపోతే కొన్ని వేల కోట్ల ఇంటర్నెట్ లేనందువల్ల బిజినెస్ టర్న్ ఓవర్ ఆగే పరిస్థితి ఏర్పడింది. దట్ ఈస్ ద ఫ్యూచర్ విజన్. స్టార్టింగ్ లో ఎన్నో వేల కిలోమీటర్లు రోడ్లు తవ్వి వైర్లు వేసి జియో నెట్వర్క్ ని డెవలప్మెంట్ చేశారు, 4G నెట్వర్క్ ని. అదే విధంగా 5G నెట్వర్క్ కూడా అలాగే డెవలప్మెంట్ అవుతుంది. సో అలాంటి కార్పొరేట్ లెవెల్ ఆఫ్ వ్యవస్థ విజన్ టెక్నాలజీ మనకు మొదట్లో ఎవరికి తొందరగా అర్థం కాదు. కానీ మేము 4 సంవత్సరాల క్రితం నుంచే 2020 లాక్డౌన్ సమయం నుంచే లాడో గారి ప్రాజెక్టులో అడుగు పెట్టినప్పుడు తెలిసి తెలియకున్నట్లుగానే అడుగు పెట్టాం. కానీ అడుగు పెట్టిన తర్వాత వెళుతున్న ప్రయాణంలో ఆయన చేస్తున్న బిజినెస్ ప్లాన్స్, సక్సెస్ అవుతున్న విధానాలు చూస్తే ఏ నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థ కాదు, ఏ బ్లాక్ చైన్ వ్యవస్థలో ఇంత విజన్ టెక్నాలజీని క్రియేట్ చేసినటువంటి, అంటే ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ బిజినెస్ ఆపర్చునిటీ సక్సెస్ కావడానికి విజన్ ని క్రియేట్ చేసినటువంటి ఐడియాస్ ఏ బిజినెస్ ఆపర్చునిటీలో దొరకలేదు. అండ్ అది కూడా Web3 టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీలో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇంత విజన్ ఉన్న సిస్టమ్స్ కి మనకు కాంపిటీషన్ ఉండడం కూడా కామనే. కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే రివీల్ అవుతుంటాయి. రాను రాను ప్రతి ఒక్క విషయాన్ని అన్ని క్లియర్ కట్ గా దొరికే అవకాశం ఉంటుంది. ఈరోజు టెక్టైల్ గూడ్స్ మనకు తెలిసి, టెక్టైల్ క్లాసిక్స్ మనం చేస్తున్నాం. మొదట్లో వచ్చినప్పుడు కొద్దిగా అర్థమైంది, తర్వాత ఒక PDF వచ్చినప్పుడు, తర్వాత ఫైనల్ బ్లాక్ చైన్ వచ్చినప్పుడు అంత అర్థమైంది. యూనిటీవర్స్ కూడా మొదట్లో కొద్దిగా అర్థమైంది, తర్వాత ముందుగా ప్లాన్ అంతా వచ్చినప్పుడు కొద్దిగా అర్థమైంది, ఫుల్ గా అర్థమైంది. కాయిన్ వచ్చినప్పుడు కూడా అలాగే అర్థమైంది. బ్లాక్ చైన్ అంటారు, హాల్వింగ్ అంటే ఏంటి, ఎలా కాయిన్ ఖచ్చితమైన టైంకి ఎలా పెరుగుతుంది అనేది చాలా మంది డౌట్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రతి 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి కరెక్ట్ టైం టు టైం కాయిన్ ప్రైస్ పెరుగుతుంటే ఓ నిజంగా ఇక్కడ ఒక హాల్వింగ్ టెక్నాలజీ అనేది ఒక బ్లాక్ చైన్ కి సమ్మేళనం అయిందనేది తెలుస్తోంది. కాబట్టి ఇవన్నీ కొన్ని విషయాలు మనకు ఇప్పుడు క్లుప్తంగా దొరికినాయి. వాటిని రానున్న రోజుల్లో క్లియర్ కట్ గా మనం ఇంకా ఎక్కువ విషయాల్ని క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. ఒక్కటి మాత్రం చెప్పగలము, ఈ ప్రాజెక్ట్ లో మనకు సబ్జెక్ట్ అనేది రియల్ టైం ప్రాజెక్ట్ కాబట్టి చాలా స్టార్టింగ్ లో కష్టంగా ఉంటుంది. తర్వాత వినగా వేపాకు కూడా తీయగా ఉంటుందని చూడండి, అంత తీయగా ఉంటుందండి మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ. ఒక్కసారి ప్రాపర్ గా ప్రతి అంగుళాన్ని తెలుసుకున్నామంటే దీనంతా ఒక విజన్ ఉన్న ప్రాజెక్ట్ మీకు ఏది కళ్ళకు కనపడదు. అది మాకు క్లియర్ గా తెలుసు. మీరు కూడా రానున్న రోజుల్లో ఇక్కడ వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, అన్ని రెట్లు మాకన్నా ఎక్కువ రెట్లు మీరు ఆనందపడే విషయాలు చాలా ఉంటాయండి. ఓకే, ఇక మరొక విషయం గురించి మాట్లాడుకుంటే మన మెటాఫోర్స్ కాయిన్ ఎవ్రీడే, ఈ రోజు కూడా కాయిన్ ప్రైస్ పెరిగింది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనిస్తే మనకు April 24 కాయిన్ లాంచ్ అయింది అండ్ ఇప్పటికే 11 నెలలు గడిచింది. 11 నెలలు గడిచింది. చూడండి, బాగా గమనించండి. ఇంకొక 4 రోజుల్లో కాయిన్ వాల్యూ కూడా $2 కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, మొదటి రోజు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మార్చ్ 24 కల్లా మన కాయిన్ $2 రీచ్ అయిపోయి ఉంటుంది. అది కామన్. 11 మంత్స్ బ్యాక్ $50కి 200 కాయిన్స్ వచ్చాయి. అంటే $0.25 కాయిన్ వాల్యూ, $0.25, $50కి 200 కాయిన్స్ వచ్చాయి. కానీ అదే 11 నెలలు తిరగ్గా చూస్తే అదే $50కి 0.25 ఉన్న కాయిన్ కాస్త 25 కాయిన్సే వస్తున్నాయండి.
చూడండి ఎంత సింక్ ఉంది మనకు. 25 కాయిన్లు వస్తున్నాయి. $0.25 ఉన్న సేమ్ నంబర్, సేమ్ సింకింగ్ అవుతుంది. చూడండి $50కి $0.25 ఉన్న కాయిన్ వాల్యూ $50కి 25 వస్తున్నాయి 200 నుంచి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, కాయిన్ వాల్యూ ఏ రోజుకు ఆ రోజు ఎంత దొరికిందో అదే సంతృప్తి అయిన ప్రైజ్, సంతృప్తికరమైన ప్రైజ్. నాకు 0.25లో దొరకలేదు, ఈరోజు $2లో దొరుకుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. $2 కాస్త $10, $10 కాస్త $100 కూడా ఖచ్చితంగా అవుతుంది. కానీ దానికి తగ్గట్టుగా మనం 1 year బిఫోర్ వచ్చాం కాబట్టి 1 year బిఫోర్ మాట్లాడతాం. ఈరోజు మ్యాటిక్ కాయిన్ కూడా $0.10 నుంచి మొదలు పెట్టుకొని $1కి వెళ్ళింది. మరి బాధపడాలా? $1 వచ్చిందని మ్యాటిక్ టచ్ చేయకున్నట్లుంటామా? గోల్డ్ కూడా మాట్లాడుకుంటే 65,000 ఉంది ఈరోజు గోల్డ్. కానీ అంతకుముందులో 3,000 రూపాయలకి ఉండే. ఈరోజు 65,000 నుంచి మళ్ళీ 2 లక్షలకు వెళ్తుంది. అంత మాత్రాన మనం ఈరోజు గతంలో ఉన్న టైం పీరియడ్ని, ప్రైజ్ని మిస్ అయ్యామని ఏ రోజు బాధపడద్దు. సో ఇది ఎప్పుడైతే మనం గమనిస్తామో, ఎప్పుడైతే ఈ ఐడియాలజీ మనకు కాయిన్ ప్రైస్ పెరిగిందని అపోహ కలుగుతుంటామో, ఏ బిజినెస్ లో అయినా మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఈ సభాముఖంగా ఈ రోజు మీటింగ్ లో నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, మీరు మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ ఉన్న ప్రాజెక్టులు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు కాయిన్ కూడా చాలా గ్రోత్ అవుతుంటాయి. అవన్నీ ఫ్యూచర్ లో తెలుసుకుంటూ ముందుకెళ్దాం. సో వన్ మోర్ టైమ్ విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. సో థ్యాంక్ యూ ఫర్ ది గివెన్ ఆపర్చునిటీ. ప్లీజ్ సార్, సంతోష్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి అప్డేట్స్ ఇచ్చారు. నెక్స్ట్ రవి సార్, రవిబాబు సార్. రవి సార్ వెళ్ళిపోయారు. ఓకే, నో ప్రాబ్లం. రాకేష్ సార్ ఉన్నారు అందుబాటులో? ఓకే, కోహోస్ట్ ఇచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియర్గా ఉందా? వెరీ క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో హ్యాపీ రోజు అండ్ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఈరోజు స్పెషల్ డే, ఎందుకంటే కాయిన్ ప్రైస్ పెరిగింది, $1.82 పెరిగింది. సో అందరికి ఆస్తి కూడా పెరిగింది. నా ఆస్తి ఆల్మోస్ట్ ఒక 2 లక్షల వరకు పెరిగింది ఫ్రెండ్స్. అండ్ ఈరోజు నరేందర్ సార్ బర్త్డే. సో మా శ్రేయోభిలాషి అనుకోవచ్చు, మా అప్లైన్ అనుకోవచ్చు, మా ఫ్రెండ్ అనుకోవచ్చు, మా కోలిక్ అనుకోవచ్చు, మా ఫ్యామిలీ మెంబర్ అనుకోవచ్చు, బ్రదర్ అనుకోవచ్చు, అన్నీ ఆల్ ఇన్ వన్ అనమాట. సో నరేందర్ సార్తో జర్నీ చేయడం, సో నరేందర్ సార్ని, సంతోష్ సార్ని, నన్ను, మా ముగ్గురిని ఆ దేవుడు కలపడం సో హ్యాపీ. సో ఏజ్ డిఫరెన్స్గా ఉన్నప్పటికీ కూడా మెంటాలిటీ పరంగా ముగ్గురము కలవడం చాలా హ్యాపీగా ఉంటుందండి. చాలా అసలు మాకే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. చాలా మంది అడుగుతూ ఉంటారు, అసలు ఎట్లా జర్నీ చేస్తున్నారు సార్ అని చెప్పేసి. అప్పుడప్పుడు మాకు కూడా అర్థం కాదు ఫ్రెండ్స్, కానీ మెంటాలిటీస్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి జర్నీ చేస్తున్నాము. నరేందర్ సార్ని కలిగి ఉండడం కూడా యాజ్ ఏ అప్లైన్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు కాయిన్ ప్రైస్ పెరిగింది. ఇంకొక 4-5 రోజుల్లో మాక్సిమం 24th వరకు కాయిన్ ప్రైస్ $2 కాబోతుంది. సో కాబట్టి ఇంకా ఎవరి దగ్గరైనా మెటాఫోర్స్ కాయిన్స్ కనుక లేనట్లయితే ఇప్పటికైనా మీ యొక్క టైంని దయచేసి వేస్ట్ చేసుకోకుండా కాయిన్స్ని సంపాదించుకోండి. సార్ కాయిన్స్ కొనుక్కోవాలంటే డబ్బు ఉండాలి కదా సార్, నా దగ్గర డబ్బు లేదు సార్ అని చాలా మంది బ్యాక్వర్డ్ అయిపోతున్నారు, బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. సార్ కాయిన్స్ కొనుక్కోవాలంటే కావాల్సింది డబ్బు కాదు సార్, డబ్బు ఉన్న టీం కావాలి. టీం ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. మీరు వర్క్ చేయండి, వర్క్ ద్వారా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఈరోజు మా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయి అని అంటే అవి మేము డబ్బులు పెట్టి కొనుక్కున్న కాయిన్స్ కాదు, కష్టపడి టీముని తయారు చేసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, గైడెన్స్ ఇచ్చి, వాళ్ళ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం ద్వారా వాళ్ళకు 4 కాయిన్లు వచ్చినాయి, మాకు 4 కాయిన్లు వచ్చినాయి. అంతే ఫ్రెండ్స్. మేము లక్షలు పెట్టుబడి పెట్టి ఇక్కడ ఏం కాయిన్స్ పర్చేజ్ చేయలేదు. కాబట్టి మీరు కూడా వర్క్ మీద ఫోకస్ చేయండి. మెటాఫోర్స్లో వచ్చే తర్వాత ప్రతి ప్రాజెక్ట్ కూడా కమ్యూనిటీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకు కమ్యూనిటీ కావాలి. సో మనము కమ్యూనిటీగా ఉండాలి, మన టీం కూడా కమ్యూనిటీలో భాగం కావాలి. కాబట్టి ఆ కమ్యూనిటీ ఉంటేనే, టీం ఉంటేనే, నెట్వర్క్ ఉంటేనే
మనము డెవలప్ అవుతాం మెటాఫోర్స్ అనే ప్రాజెక్టులో. నేను పెట్టి కూర్చుంటా అంటే నడవదు ఫ్రెండ్స్. పెట్టి కూర్చునే బ్యాచ్ సపరేట్. వాళ్ళు చేసే వర్క్ వాళ్ళు చేస్తూనే ఉంటారు, పెడతారు, పెట్టిస్తూనే ఉంటారు. సో రెగ్యులర్గా ఫుల్ టైం నెట్వర్కర్స్ కానీ పార్ట్ టైం నెట్వర్కర్స్ కానీ పర్ఫెక్ట్గా వర్క్ చేయండి. ఎక్కువ టీంని సంపాదించుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చే ప్రాజెక్టులో మనకు ఎన్ని అద్భుతాలు చూడబోతున్నామో అసలు ఎక్స్పెక్టేషన్ కూడా ఊహకు కూడా అందట్లేదు. అసలు ఏం జరగబోతుందో అని ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ఇంత మంచి ప్రాజెక్టు లేదండి, రాదు కూడా. ఇటువంటి ప్రాజెక్ట్‌ని కూడా చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ అంటే ఇందులో కూడా ఒక ఐడీ ఏసి అన్ని కంపెనీస్ లాగానే దీన్ని కూడా టైమ్ పాస్‌గా, టెంపరవరీగా ఇంకా రూ. 600 ఐడీలు, ఇంకా రూ. 1000 ఐడీలు ఏసుకొని ఇంకా రూ. 3000 ఐడీలు ఇంకా రూ. 2000 ఐడీలు కూడా ఏసుకొని వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది బాధేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం అప్‌డేట్ అవ్వండి. అప్‌గ్రేడ్ కూడా అవ్వండి. ఓకేనా? ఇన్‌కమ్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఎక్కువ వర్క్ చేయాలి. కొంచెం పెద్ద పెద్ద ప్యాకేజెస్ మీద కూడా ఫోకస్ చేయండి. కొంచెం పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోండి. వర్క్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన మెటాఫోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనంటే మీ కింద వేలకు వేల టీమ్ ఉండాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్‌గా మీ డైరెక్ట్ రిఫరల్స్ ఒక 10 మంది పర్ఫెక్ట్‌గా ఉన్నా చాలు. ఒక్కొక్కరు ఒక 10 మందిని మెయింటైన్ చేసినా చాలు. అంత లేకున్నా ఫ్రెండ్స్ 5/5/5/5/5 మ్యాట్రిక్స్‌ని ఫాలో అవ్వండి. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు డైరెక్ట్ రిఫరల్స్‌లో ఒక 5 మెంబర్స్‌ని అంటే మీ ఓన్‌గా 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. అది పక్కన పెట్టేసేయండి. అది సెకండరీ మ్యాటర్ అది. 5 మెంబర్స్ పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోండి. వాళ్ళిగ మీరెట్లా అంటే అట్లా, వాళ్ళెట్లా అంటే అట్లా. మీకు వాళ్ళకి ఎట్లుండాలంటే రిలేషన్‌షిప్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. డూ ఆర్ డై. పోదామంటే పోదాం, వస్తామంటే వస్తాం, అవునంటే అవును, కాదంటే కాదు అనే మాటలాగా ఉండాలి మీ ఆ 5 మంది ప్లస్ మీరు. ఆ విధంగా మీరు రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు 5 మెంబర్స్‌ని మెయింటైన్ చేసుకోండి చాలు. డైరెక్ట్ రిఫరల్స్‌లో పర్ఫెక్ట్‌గా గ్రిప్‌లో పెట్టుకోండి. అంటే గ్రిప్ మీన్స్ ఆహ్, వాళ్ళు వేరు, మీరు వేరుగా ఉండకూడదు. అందరి డిసిషన్స్ ఒకేలాగా ఉండాలి. అంత సిస్టమాటిక్‌గా మీరు తయారు చేసుకోండి. 100% కోట్లు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ మంది అవసరం లేదు. ఓకేనా? ఈ మ్యాట్రిక్స్‌ని ఫాలో చేయండి. నరేందర్ సార్ ఫైనల్‌గా మరొక్కసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్ నా మాటలు ముగిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. సంతోష్ సార్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేందర్ సార్, నారా రాజేందర్ సార్ అందుబాటులో ఉంటే మీరు కూడా 2 నిమిషాలు మాట్లాడండి. ఒక 5 మినిట్స్ లేట్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. ఈరోజు ఒక్క 5 మినిట్స్ కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుందాం. ఓకే. సిరిపంగి మహేష్ సార్ అందుబాటులో ఉన్నారా? కో హోస్ట్‌గా ఉన్నారు. సిరిపంగి మహేష్ సార్ ఓకే. ఓకే సార్. ఒక 2 మినిట్స్ మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రేట్ లీడర్, టాప్ లీడర్ సౌత్ ఇండియా ఒక మహా అద్భుతంగా మనకు సెషన్‌ని ఎప్పటికప్పుడు అందిస్తూ మనం తట్టి లేపుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి నా అప్లైనర్, గ్రేట్ అప్లైనర్ నరేందర్ రెడ్డి సార్‌కు నా తరపున మనందరి తరపున వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సో సబ్జెక్ట్ అనేది ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు. పాత వాళ్ళకు మెటాఫోర్స్ యొక్క పవర్ ఏందో, దాని యొక్క లోతేందో, దాని యొక్క శక్తి ఏందో తెలుసు. సో కొత్త వాళ్ళు మాత్రం మీరు బిలీవ్ చేసినట్టు ఇప్పుడు నా రాకేష్ రెడ్డి సార్ గారు చెప్పినట్టు సో ఎవరైతే మీకు రిఫరెన్స్ ఇచ్చారో మెటాఫోర్స్ లో బలంగా వాళ్ళని నమ్మండి. ఖచ్చితంగా మెటాఫోర్స్ అనేది లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్, లైఫ్ సెటిల్ అయ్యే ప్రాజెక్ట్. కాబట్టి మెటాఫోర్స్ ని ఎవరైతే తక్కువ అంచనా వేస్తారో, మిడిమిడి జ్ఞానంతో ముందుకు పోతారో, మెటాఫోర్స్ అనేది అండర్స్టాండింగ్ కాదు. కాబట్టి ఆ రకం రిఫరెన్స్ మెటాఫోర్స్లు ఇచ్చారో వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు మీకు చాలా అదృష్టవంతుడు. సో అది ఎందుకు చెప్తున్నానంటే నేను గత 1 year ఎబో మెటాఫోర్స్ లో జర్నీ చేస్తున్నాను. దాని యొక్క అనుభవాలు కానీ, దాని యొక్క లోతు కానీ, దాని శక్తి కానీ నేను గమనించాను. సో సబ్జెక్ట్ పరంగా చెప్పాలంటే మనకు టాప్ లీడర్స్ అయినటువంటి నరేందర్ రెడ్డి సార్ అయితేనేమి, అండ్ సంతోష్ సార్ అయితేనేమి, రాకేష్ రెడ్డి సార్ అయితేనేమి, అలాగే మన నరేష్ సార్ అయితేనేమి ఎప్పటికప్పుడు ఇట్లా వచ్చిన అప్డేట్ ఇట్లనే సో ఎట్లా అప్డేట్ అవుతున్నంటే అలా నాలెడ్జ్ మెటాఫోర్స్ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్
ఇట్లా వచ్చినప్పుడు మనకు వాస్తవానికి ఆ వస్తున్నటువంటి అప్డేట్లు తెలుసుకోవడానికి కొద్ది రోజులు పడుతుందేమో, కానీ వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది. కానీ ఒక్కరొక్కరి మేధాశక్తి సామర్థ్యం డిఫరెంట్ వేలో సార్ మ్యూట్ వారి వారి అయిపోయారు. Yeah. వారి సామర్థ్యం ఏదేమైనా సరే, సో ప్రాపర్ వేలో ఎవరైతే మెటాఫోర్స్ లో ఉంటారో, ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చారో, వాళ్ళు నమ్ముకొని ఉంటారో, వారు ఖచ్చితంగా మెటాఫోర్స్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది, లైఫ్ సెటిల్ అవుతుంది. మీ భావి తరాల్లో, మీ వంశపరంగా ఉన్నటువంటి భావి తరాల్లో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా బలంగా నమ్మండి, బలంగా విశ్వసించండి, ముందుకు సాగండి. ఎవరు కూడా మెటాఫోర్స్ మిస్ కావద్దని ఆ రకంగా నేను వేడుకుంటూ మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ నరేంద్ర సార్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ సార్ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలకృష్ణ సార్ ఫ్రమ్ భీమవరం, మీరు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ వాయిస్ క్లియర్ అండి? వెరీ క్లియర్ సార్ ముందుగా మన నరేంద్ర రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అండి. మా టీం తరఫున, మన అందరి తరఫున. నిజంగా అలాంటి గొప్ప లెటర్ దొరకడం మనం ఏ జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అండి, ఆయన చేసే జర్నీ ఏంటో నాకు తెలుసు అండి. ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని కాన్సెప్ట్ చెప్పి మళ్ళీ జూమ్ మీటింగ్ అందరినీ కూడగలుపుకొని మనందరికీ ఇంత నాలెడ్జ్ చేస్తున్నారంటే మనం చాలా అదృష్టవంతులు అండి ఆయన డౌన్లైన్ లో ఉండడం వల్ల. ప్లస్ అలాగే మన మెటాఫోర్స్ ఈ రోజు హృదయచకం ఎందుకో మన సంతోష్ గారు చెప్పినట్టు అనుకోకుండా ఆయన బర్త్డే ప్లస్ ఇవాళ కాయిన్ రేట్ పెరగడం ఒకే రోజు వచ్చి చాలా హ్యాపీగా ఉందండి. నాకైతే ఈ 2 కలిపి రావడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి అసలు. ఈ సంతోషం ఆయన ఒక్కళ్ళదే కాదు, మన అందరిది కూడా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాయండి. అలాగే అసలు యాక్చువల్ గా మనం ఒక $1 తో ఓపెన్ మార్కెట్ కి వస్తుంది అనుకున్న కాయిన్ 2-3 డేస్ లో $2 అవుతాం. అసలు నమ్మశక్యం కాని విషయం అండి. అందరికీ కూడా చాలా మంది నమ్మట్లేదండి ఇంకా కూడా ఇంత పెరిగిపోయిందా ఇంత తక్కువ టైంలో అని చెప్పేసి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాయండి. మన ఫోర్స్ కాయిన్ ఉన్న లీడర్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటారని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శివరాములు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, అందరికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నరేంద్ర రెడ్డి సార్కి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు క్యాండిడేట్ పెట్టినందుకు అందరికి కంగ్రాచులేషన్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అయితే నా పేరు శివరాములు, మాది షాద్ నగర్. అయితే మన కాయిన్ రేట్ అనేది మేము స్టార్టింగ్ $1 అయితేనే చాలు అనుకునే మూమెంట్. అప్పుడు టైర్ రియాక్టివేషన్ చేయడానికి కూడా కాయిన్స్ ఎన్ని ఖర్చు అయినా మాకు పెద్దగా బాధ అనిపించకపోయేది. ఇప్పుడు టైర్ రియాక్టివేషన్ చేసినాము, డైల్ పెట్టకుండా చేస్తున్నాము అంటే ఎంతో పోగొట్టుకుంటున్నాం అన్నంత బాధ అనిపిస్తుంది. ఇది కాయిన్ ఇంత గ్రోత్ అవుతుంది అని అసలు కలలో కూడా ఊహించుకోలేదు సార్. ఇది ఇంత అద్భుతంగా, ఇది అంత ఎక్కువ అదవుతుందంటే అసలు మన భవిష్యత్తు మన కళ్ళ ముందరనే కనబడుతుంది. ఇట్లాంటి మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దని నేను కోరుకుంటున్నా. చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నరేంద్ర సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్ సార్ చివరి కాల్. మోహన్ సార్ ఉన్నారు అందుబాటులో? మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు మన టాప్ డైనమిక్ లీడర్ నరేంద్ర రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు మన కాయిన్ ప్రైస్ 1.82 అయినందుకు అందరికి టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కాయిన్ వాల్యూ అనేది ఫ్యూచర్ లో బిట్ కాయిన్ తో పోటీ పడబోతుంది. అటువంటి అద్భుతమైన ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ను వదిలిపెట్టొద్దు, ఎవరు అశ్రద్ధ చేయొద్దు, ఎవరు సందేహపడొద్దని నేను అందరినీ కోరుకుంటున్నాను. మంచి లైఫ్ విజన్ చేంజ్ చేసుకునే అవకాశం ఒక్క మెటాఫోర్స్ లో మాత్రమే ఉంది. ఇంకా ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్టులు రాలేవు, ఇంకా మనం చూడలేము కూడా. ఇప్పుడు ఎవరైతే వదులుకుంటున్నారో వాళ్ళంతా ఫ్యూచర్ లో చాలా బాధపడాల్సిన సమయం అనేది రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రోజుకో లీడర్ ఒక్కొక్క విధంగా మనకున్న టెక్నాలజీ గురించి కావచ్చు, మన జర్నీ గురించి కావచ్చు, ఈ ప్రాజెక్ట్ లో ఉన్న విలువల గురించి కావచ్చు, ప్రతిరోజు క్లుప్తంగా వివరించడం
వివరిస్తూ మనకి చేరువవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ ని వినియోగించుకొని అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమర్ రెడ్డి సార్, ఆ తర్వాత యుగేందర్ సార్, మీ ఇద్దరు కూడా మాట్లాడండి. అమర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు, అదే జన్మదిన పుట్టినరోజు జరుపుకుంటున్న మన నరేందర్ సార్కి అండ్ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజే కాయిన్ రేట్ పెరగడం కూడా చాలా మంచి శుభదాయకం, ఎందుకంటే రెండు ఒకటే రోజు సెలబ్రేషన్ జరిగింది. అది ఎలా కలిసి వచ్చింది అనేది తెలియదు, రెండు ఒకటే రోజు కలిసి వచ్చినాయి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి అంటే ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్ కాకుండా ఒక మిత్రుల్లా ఒక ఎవ్వరు ఎలా పిలిచినా పలికే విధంగా, అంటే కొంతమంది అంటారు కదా శత్రువు అయినా సరే ఆపదలో ఉన్నప్పుడు సాయం చేస్తారని, ఆ విధంగా ఎక్సలెంట్ గా ఎవ్వరు పిలిచినా వెళ్తారు అనేది చాలా ఆ సార్ దగ్గరనే నేను నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉంటున్నాం కాబట్టి అలా మనం కలిసిమెలిసి తిరుగుతున్నాం అనేది అంటే నా అభిప్రాయం. అంటే ఎవరు ఎలా పిలుస్తున్నా కానీ అలా అందరికీ సాయం చేసే గుణం అనేది నాకు చాలా నచ్చింది సార్లో. అందుకోసమే సార్తో అనేది నాకు సార్తో ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే అలాగే మన రాకేష్ సార్ కూడా, ఎందుకంటే నా రాకేష్ సార్ త్రూ ఈ సార్ పరిచయం. రాకేష్ సార్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి మెంబర్స్ ఉన్న టీంలో నేను ఉన్న మెటాఫోర్స్ టీంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. యుగేందర్ సార్, చివరిగా మీరు. యుగేందర్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న నరేంద్ర సార్ గారికి, సో సార్ అనే కన్నా బ్రదర్ లాగా ఉంటారు సార్ నాతో. సో సార్ ఎప్పుడు హ్యాపీగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో నాకు నరేంద్ర సార్ రాకముందు మనకి రాకేష్ రెడ్డి సార్ ద్వారా పరిచయం అయ్యారు సారు. సో రాకేష్ రెడ్డి సార్ లాగానే మన సారు నరేంద్ర గారు కూడా సేమ్ అదే పవర్, అదే మెంటాలిటీతో సో మంచి టీం లీడర్గా ఉంటారు సార్ కూడా. సో సార్తో ఎప్పుడు జర్నీ చేసినా ఎక్కువ స్పెండ్ చేయాలనిపిస్తుంది. నేను ఈరోజు మిస్ అయ్యాననే ఫీలింగ్ నాకు కూడా కలిగింది. అరే ఈరోజు మన అమర్ సార్ కూడా ఉన్నారు. సో నియర్ బై ఉంటాం సార్ మేమందరం. సో నాకు డ్యూటీ ఉండడం వల్ల మిస్ అయ్యాను. సో లేకపోతే మీతోనే ఈరోజు అక్కడ ఉండేవాడిని. సో థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో అలాగే ఈరోజు నాకు కాయిన్ ప్రైజ్ 1,01,000 దాకా పెరిగింది. ఇది ఫస్ట్ టైం 1 lakh దాటడం అన్నది చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ మూమెంట్ మీ బర్త్డే రోజు జరగడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా బోయే గణేష్ సార్, ఇప్పటికే లేట్ అయింది, ఒక 2 minutes ముగిచ్చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సంతోష్ సార్. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి మన సౌత్ ఇండియా టాప్ లీడర్ ఆలా నరేందర్ రెడ్డి సార్కి హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు ఉంటూ ఇదే విధంగా మెటాఫోర్స్ ప్రాజెక్టులో సౌత్ ఇండియా టాప్ లీడర్లలో ఉంటూ మెటాఫోర్స్ టీంకి అందరికీ కూడా మీరు జ్ఞానాన్ని పంచుతున్నందుకు మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మీ యొక్క జన్మదినం ఉన్నప్పటికీ కూడా మీ పుట్టినరోజు సందర్భంగా కాయిన్ రేట్ పెరగడం, అదే విధంగా మెటాఫోర్స్ లో ఉన్నటువంటి మెయిన్ పిల్లర్స్ అయినటువంటి 4 pillars గురించి టాక్టైల్ గూడ్స్ కానీ, టాక్టైల్ కానీ, యూనిటోవర్స్ కానీ, బూస్టర్ కానీ, అదేవిధంగా ఓవర్ వీల్ ప్రాజెక్టు గురించి ఈరోజు మళ్ళా మీరు బిజీగా ఉన్నప్పటికీ, మీ బర్త్డే అయినప్పటికీ కూడా మెటాఫోర్స్ టీంకు కొంత నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా మీరు జూమ్ మీటింగ్ తీసుకొని టీంకు మీరు నాలెడ్జ్ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. టాప్ లీడర్గా ఉన్నటువంటి సంతోష్ సారు, అదేవిధంగా నరేష్ సారు, అదేవిధంగా రాకేష్ రెడ్డి సారు, మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళా సార్ గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నరేందర్ సార్, చివరిగా మీరు మాట్లాడితే క్లోజ్ చేస్తాం. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ గోవాలో ఉన్నాను నేను. ఈ
బర్త్డే సందర్భంలో. సో ఈసారి ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్ లో. సో మీ అందరి ఆదరాభిమానాలతో ఖచ్చితంగా నేను ఆ మీ అందరి డెవలప్మెంట్ లో నా పాత్ర నేను పోషిస్తానని మరోసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా అందరం కలిసి మెలిసి మెటాఫోర్స్ లో బిలియనర్ కావడానికి ప్రయాణం చేద్దాం. చాలా మంది మన టీంలో ఆల్రెడీ కోటీశ్వర్లు అయిపోయినట్టు నా దృష్టిలో. సో కోటి దగ్గర ఆగకుండా అది 100, 500, 1000 టార్గెట్ పెంచాలి. ఎందుకంటే లాడో గారు ప్రాజెక్టులు పెంచుతారు కనుక మనం టార్గెట్ పెంచుకోవాలి. సో అట్లా పెంచుకొని మనం అందరం సక్సెస్ రూట్ లో వెళ్దామని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ సంతోష్ సార్, మేడం వచ్చినట్టుంది, నాగమణి మేడం. నాగమణి మేడం అండ్ విజయ మేడం ఉన్నట్టున్నారు. వాళ్ళిద్దరికి ఒక్కసారి అవకాశం ఇచ్చేస్తే అయిపోతుంది. 1 minute. నాగమణి మేడము అన్మిట్ ఇవ్వనా నేను? ఇచ్చేసాను సార్, కోహోస్ట్ ఇచ్చాను. ఓకే, నాగమణి మేడం ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ బర్త్డే టు యూ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. నా వాయిస్ మేడం క్లియర్ థ్యాంక్ యూ. క్లియర్ ఉంది మేడం, క్లియర్ ఉంది, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. కైండ్ రేట్ పెరగడము అండ్ మీ బర్త్డే ఉండడము నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఈ ఈ సమాజంలో ఇప్పుడున్న సొసైటీలో మన ఇంట్లో అంటే మన బంధువులు, మన రిలేషన్స్, మన దగ్గర వాళ్ళు కూడా చిన్న హెల్ప్ కూడా చేయాలంటే ఎంతో ఆలోచిస్తుంటారు. అలాంటిది కొన్ని వందల మంది జీవితాల్లో ఒక మంచి అవకాశాన్ని అనేది షేర్ చేసుకుంటూ ఎలా డెవలప్ కావాలనేది కూడా చెప్పుకుంటూ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది సార్. మీలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను సార్. అంటే రాకేష్ రెడ్డి సార్ని, సంతోష్ సార్ని మిమ్మల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంటది మేబీ నేను కూడా అంటే లేడీని కాకుండా జెంట్ని అయి ఉంటే సార్ వాళ్ళతో పాటు నేను బిజినెస్ చేసేదాన్నేమో అనిపిస్తుంటది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ మిమ్మల్ని ఎప్పుడైనా వీడియోలో అంటే మీరు ముగ్గురు కలిసి వీడియోస్ తీస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. అంటే ఆ ప్లేస్ లో నేను కూడా ఒక జెంట్ అయి ఉంటే ఉండేదాన్నేమో అనిపిస్తుంటది సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నరేందర్ సార్ నేను థ్యాంక్ యూ వెరీ మచ్ నాగమణి మేడం. యాక్చువల్గా మీకోసం చూశాను స్టార్టింగ్ నుంచి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైంకి అందుబాటులోకి వచ్చారు సార్. ఇంకా మన ఫ్రెండ్స్ ఇంకా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. నేను వాళ్ళని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు మీ బర్త్డే సందర్భంగా. 1 minute ఇచ్చేయండి సంతోష్ సార్. ధనశేఖర్ సార్ ఫ్రమ్ తిరుపతి ఆర్టీసీ అండ్ శ్రీనివాస్ సార్ ఫ్రమ్ భీమవరం అండ్ అమర్ సార్ ఫ్రమ్ తొర్రూర్. ఒక్కొక్క నిమిషం టైం ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ధనశేఖర్ ఫ్రమ్ తిరుపతి సార్. థ్యాంక్ యూ. మాట్లాడండి సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మన నరేంద్ర రెడ్డి సార్ కి మన జన్మదిన శుభాకాంక్షలు సార్. ఆ సారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆ దేవుని ఆశీస్సులతో ఇప్పుడు బాగుండాలి. ఆ సార్ యొక్క సర్వీస్ మనకు ఇంకా బాగుండి మెటాఫోర్స్ లో మనం ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆ యొక్క సార్ యొక్క సూచనలు సలహాలు మనకు టీంకి ఎంత అవసరమని కోరుకుంటాను సార్. సార్కి స్పెషల్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను ఎంకరేజ్ చేసినాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, కంప్లీటెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శ్రీనివాస్ సార్ ఫ్రమ్ భీమవరం. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు సార్. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్, మాట్లాడండి. ముందుగా మన గ్రేట్ లీడర్ నరేంద్ర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ వచ్చింది కానీ లాడో గారు అంటే మనకు ఎవరికీ తెలియదు. కానీ మన సౌత్ ఇండియా సక్సెస్ టీమ్ లో మనకు లాడో గారి కంటే ఎక్కువగా మనకు తెలుసున్నటువంటి నరేంద్ర రెడ్డి గారు మనకి ఇచ్చే గైడెన్స్ సౌత్ ఇండియా సక్సెస్ టీమ్ లో అందరికీ కూడా ఇచ్చేటటువంటి మన బిజినెస్ లో ముందుకెళ్ళడానికి బాగా కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమర్ సార్ ఫ్రమ్ తొర్రూర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ క్లియర్ ఉందా? వెరీ క్లియర్ సార్, మాట్లాడండి.
థ్యాంక్ యూ సార్. ముందుగా ఆల నరేందర్ రెడ్డి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా హాయిగా మాకు సపోర్ట్నిస్తూ ఉండాలని చెప్పేసి మా కోరిక సార్. మీరు ఎప్పుడైతే 100 CR అని చెప్పేసి అని గ్రూప్ క్రియేట్ చేశారో, వాస్తవానికి ఏంటి అని చెప్పేసి అంటే మెటాఫోర్స్లో మన టీంలో సార్ అప్రాక్సిమేట్లీ 80% వరకు 100 CR ఎక్కువ తీసుకుంటారనే ఆ హోప్ కూడా మాకు చాలా ఎక్కువగా ఉన్నది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీతో పాటు జర్నీ చేస్తూ ఈ రోజు మంచి 4 స్కాన్లు సంపాదించుకోవడమే కాకుండా బిజినెస్ లో కూడా మంచి ఆ ఉత్సాహంతో ముందుకు వెళ్ళిపోతున్నారు సార్ మీ సహకారం వల్లనే. అలాగే డైనమిక్ లీడర్స్ సంతోష్ సార్, అలాగే రాకేష్ రెడ్డి సార్ గారికి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా. ఎందుకు అనంటే మీరు ముగ్గురు కలిసి మాకు ఈ ప్రోత్సాహాన్ని అందించడం వల్లనే అందరికి 100 CR అనేది దాటిపోయే పరిస్థితి వచ్చింది సార్. దాటిపోతాం ఆటోమేటిక్. అది ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఖచ్చితంగా మనం 100 కోట్లు అనేటివి తీసుకుంటాం. అది తక్కువ అమౌంట్ నేను చెప్పేది అయితే. అలాగే సార్ ఇంకా మీరు అన్నట్టు ప్రాజెక్టులు పెరుగుతున్నాయి, ఎక్కువ అమౌంట్ తోటి గ్రూప్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందేమో. సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. జయపాల్ రెడ్డి సార్ సార్ మాట్లాడండి. వినబడుతుందా సార్ వాయిస్? వినపడుతుంది, మాట్లాడండి సార్. సార్ ఏం లేదు సార్, నరేందర్ రెడ్డి సార్కు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇప్పుడు ఎక్కువ మాట్లాడే టైం లేదు కనుక ఓన్లీ రిటర్న్స్ అది హ్యాపీ డే విషెస్ చెప్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ జయపాల్ రెడ్డి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరి అభిమానాలు చూస్తూ ఉంటే. సో చివరిగా అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ కాయిన్ రేట్ పెరిగినందుకు మరొక 2-3 రోజుల్లోనే, ఎందుకంటే ఈ మైక్రో బ్లాక్ నుంచి ఇంకొక మైక్రో బ్లాక్కి మనం ఎంటర్ అయ్యాము. దాంట్లో ఇంకా తక్కువ కాయిన్సే ఉన్నాయి సేల్ అవ్వడానికి. ఆ కాయిన్స్ అయిపోతే మనకి 3rd బిగ్ బ్లాక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. $2కి రీచ్ అవుతాము. అండ్ ఇంకా ఆ తర్వాత ఇంకా స్పీడ్ అయిపోతుంది. సో ఆ రోజులు మనం ఇంకా త్వరగానే చూస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. రేపటి మరొక అద్భుతమైన జూమ్ మీటింగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ అండ్ జై మెటాఫోర్స్.